సో మాకు ఇట్లా చైర్స్కి ప్లాంక్స్ ఉండేవన్నమాట, పెట్టుకొని రాసుకొని చదువుకునేటప్పుడు. సో ఆ ప్లాంక్స్ ఊరికే తీసుకెళ్ళిపోతుంటారనమాట. ఓ రోజు నా ప్లాంక్ అంతా వెతికాను, 2 గంట అరగంట సేపు మొత్తం వెతికాను, ఎక్కడా లేదు కాలేజీలో అంతా. తర్వాత ఇంకా నాకు విసుగు వచ్చి, ఈయన ఎవరో ఉన్నారు, ఈయన అడిగితే పోలే, ఎందుకు ఎత్తుక్కోవటం అని చెప్పి, నువ్వు నిజమైన దేవుడు అయితే నా ప్లాంక్ నా కళ్ళ ముందు ఉండాలి అనేది. నా కళ్ళ ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. కళ్ళ ముందు నేను చూసుకునేదాన్ని, ఇక్కడ నా ప్లాంక్ లేదు అని. ఆ ప్రాంతంలో నిల్చొని కళ్ళు మూసుకొని అడిగేదాన్ని, నువ్వు నిజమైన, నాకు ప్రార్థన తెలియదు, ఇదే అడిగేదాన్ని, నువ్వు నిజమైన దేవుడు అయితే నా ప్లాంక్ నా కళ్ళ ముందు ఉండాలి. టక్కని నా ప్లాంక్ నా కళ్ళ ముందు ఉండేది. చూసారా సార్ డబుల్ యాక్షన్? ఒకసారి, రెండోసారి, 3 సార్లు ఇలా టెస్ట్ చేయటం మొదలు పెట్టాను. తర్వాత ఈయన్ని వాడుకోవటం నేర్చుకున్నాను. ఇంకా ఎలా అయిపోయిందంటే ఇంకా అన్ని ఎత్తుకోవటం మానేశాను. పెన్సిల్ పోయినా, పెన్ను పోయినా, నువ్వు నిజమైన దేవుడు అయితే నా పెన్సిల్ నాకు కనిపించాలి, నువ్వు నిజమైన దేవుడు అయితే నా పెన్ నాకు కనిపించాలి. నేను అడిగినవన్నీ టకా 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 నా కళ్ళ ముందు కనిపించడం మొదలయ్యాయి.